ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నూతన శకం మొదలైందనుకోవాలి. అమరావతి ప్రారంభానికి బిల్ గేట్స్ వచ్చిన అమరావతిలో ఆయన విజిట్ చేయడం చాలా సంతోషకర విషయం. ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి రోజులు వచ్చాయని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సైబరాబాద్, ఒక హైటెక్ సిటీ వస్తుందని, మనమందరం కన్న కలల్ని నిజం చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ విజిట్ చేసి మా రాష్ట్ర మంత్రివర్గాన్ని అందరినీ కలిసి అభివృద్ధి గురించి చర్చించి ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి రాష్ట్రాన్నిగా రూపకల్పన చేయడం కోసం ఎన్నో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన బిల్ గేట్స్ గారికి స్వాగత సమాంజలి. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు. ఆయన అడుగు పెట్టారు కాబట్టి ఒక మంచి విజనరీ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆయన చాలామందికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తారు. ఆయన వలనే ఎంతోమంది ప్రపంచంలో ఉద్యోగాలు చేస్తూ ఆయన పేరు మీద నడుస్తున్న కంపెనీలన్నిటిలోనూ మైక్రోసాఫ్ట్ చాలా మంచి అభివృద్ధి చెంది ప్రపంచంలో మంచి స్థానాలు పొంది ఉన్నది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇన్వైట్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో సహకరించమని కోరడాన్ని ఎంతో సంతోషించదగిన విషయము. ఇలాంటి వారు వస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండాలి. ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన్ని గెలిపించినందుకు, అలాగే ఎప్పుడు సఖ్యతతో సమైక్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బిల్ గేట్స్ గారు మంచి పెట్టుబడులని ఆయన ఇస్తూ మరికొంతమందిని రికమెండ్ చేయగలరని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ భవిష్యత్తును కాపాడగలరని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ